ఎపిసోడ్ నెంబర్ 4. ఈ ఎపిసోడ్లో భీష్ముని జననం గురించి తెలుసుకుందాం. అలా జరిగిన మరి కొంతకాలానికి ఒక శుభగడియల్లో మరొక పుత్రుడు జన్మిస్తాడు. ఆ బాలుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ తల్లి యొక్క రూపలావణ్యంలో కలిగి ఎంతో అందంగా ఉన్నాడు. శాంతనుడు ఆ బాలును అందచందాలను చూసి చాలా మురిసిపోతాడు. ఆ బిడ్డను గంగపాలు కానివ్వకుండా ఉండాలి అని ఇక ఏదైతే అదైందని తన దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీని నిలదీయడం మొదలు పెడతారు. దేవి, ఇప్పటి వరకు 7 బిడ్డలను నీవు ప్రాణత్యాగం చేయించావు. ఇక ఈ శిశువునైనా వదిలివేయచ్చు కదా. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఈ బిడ్డలను అందరినూ చిరంజీవులుగా ఉండనివ్వు. నీవు బిడ్డల్లో కన్నతల్లి నుండి కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు అని రకరకాలుగా ఆ స్త్రీని నిలదీస్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్తుంది. రాజా, నీకు కొడుకు కావాలనిపిస్తే నేను ఈ కొడుకును విడిపిస్తాను. కానీ ఈ రోజు నుంచి నేను నీతో ఉండను. ఎందుకంటే నా షరతు ప్రకారం నేనేమి చేసినా మీరు నన్ను అడగకూడదు. కానీ ఇవాళ మీరు నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నాను. నా పేరు గంగాదేవి. ఒకప్పుడు వశిష్ఠుడు అష్టమనుషులు మారువేషంలో పొరపాటున కోపగించి మానవులుగా జన్మించమని శాపించారు. సో వారే నా కుమారులుగా జన్మించారు. వారికి శాప విమోచనం కలిగించడానికే నేను ఈ బిడ్డలను గంగా నదిలో కలిపాను. అందుకని ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డడు తప్పకుండా దీర్ఘాయుషుడుగా విరజిల్లుతాడు. కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళక తప్పదు అని చెప్పి ఆ భార్య ఆ బిడ్డను శాంతనుడి చేతికి ఇచ్చి ఇలా చెప్తుంది. ఈ బాలును అన్ని విద్యాబుద్ధులు నేర్పించి మళ్ళీ నీకు అప్పగిస్తాను అని ఆ బాలును తీసుకొని అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శాంతనుడు తాను గంగాదేవి అని తెలిసి చాలా ఆశ్చర్యచకితుడవుతాడు. చాలా సంతోషపడతాడు. ముందు ఆ బాలుడే భీష్మునిగా పేరు పొంది మంచి అభివృద్ధిలోకి వస్తాడు. రేపటి భాగంలో గంగాదేవి కుమారుణ్ణి శాంతనుడికి అప్పగించుట ఎప్పుడు చేసింది, ముందు కాలం ఏమవుతుంది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.